నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30వ డివిజన్ వైఎస్ఆర్ నగర్లో 4,80,00,000 రూపాయలతో 1,200 కిలోలీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకు, 9.50 కిలోమీటర్ల పైప్ లైన్ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి ఎలక్ట్రికల్ స్కూటీపై శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లారు. ఆయనకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శాలువలతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి స్థానిక ప్రజలతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్లో జరుగుతున్న పూర్తయిన టెండర్లు పిలిచిన అభివృద్ధి పనుల విలువ సుమారు 700 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి 30వ డివిజన్లో 10,15,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. నా దేశం నా బాధ్యత అనే నినాదంతో దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఇంధన వినియోగం వీలైనంత వరకు తగ్గించుకొని పర్యావరణానికి మేలు చేయడంలో భాగస్వాములు అవుదామని కోటమిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 30వ డివిజన్లో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వాటర్ ట్యాంకు మరియు ఏదైతే బ్యాలెన్స్ మిగిలిందో పైప్ లైన్, ఈ రెండు పనులకు కూడా దాదాపు 4,80,00,000 రూపాయలతో ఈరోజు స్థానికంగా ఉన్న కూటమి నాయకుల సమక్షంలో స్థానిక ప్రజల చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఈ పైప్ లైన్ ఉందో, ఇంతకుముందు ఈ పైప్ లైను దాదాపు 36 కిలోమీటర్లు లే చేయడం జరిగింది. బ్యాలెన్సు 9.5 కిలోమీటరు పైప్ లైను, అదేవిధంగా 1200 KL వాటర్ ట్యాంకు, ఈ రెండు నిర్మించడానికి ఈరోజు మనం శంకుస్థాపన చేశాం. ఈ వాటర్ ట్యాంకు పూర్తయ్యి బ్యాలెన్సు 9.5 కిలోమీటరు పైప్ లైన్ పూర్తయితే పూర్తిగా వైఎస్ఆర్ నగర్ కానీ, కుమ్మరగుంట కానీ, అదేవిధంగా మంజులమ్మ కాలనీ, ఈ 3 ఏరియాలకు కూడా వాటర్ సమస్య లేకుండా తొలగిపోతుందని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈ వర్క్ కంప్లీట్ కావడానికి 9 నెలలు, అప్రాక్సిమేట్లీ 6 నెలల నుంచి 9 నెలల లోపు వర్క్ పూర్తి చేస్తారని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఇది కూడా 6 మంత్స్ నుంచి 9 మంత్స్ లోపల పూర్తిగా అటు వాటర్ ట్యాంక్ కానీ, బ్యాలెన్సు పైప్ లైన్ కానీ పూర్తి చేసి ఇస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు 30వ డివిజన్లో ప్రత్యేకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈరోజు మనం శంకుస్థాపన చేశామో 4,80,00,000 రూపాయల పని, దానికి సంబంధం లేకుండా ఈ 30వ డివిజన్లో వివిధ రకాల పనులకి, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటుకు సంబంధించి కానీ, ఇతరితర అభివృద్ధి పనులకు స్థానిక ప్రజల సూచన సలహా మేరకు, స్థానిక నాయకుల సలహాల సూచన మేరకు దాదాపు 10,15,00,000 రూపాయలు ఇప్పటిదాకా కూడా ఖర్చు చేయడం జరిగింది. చాలా పెద్ద డివిజన్, ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి. తప్పకుండా స్థానిక కూటమి నాయకులు సలహాలు, సూచనలు తీసుకొని, అదేవిధంగా స్థానికంగా ఉండే ప్రజల సూచన మేరకు, అదేవిధంగా ప్రజా దర్బార్లో వచ్చే వినతుల మేరకు తప్పకుండా ఇంకా చేయాల్సినవి కూడా రాబో రోజుల్లో చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా అర్హులైన వారు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తూ, ఇంకా అభివృద్ధి పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా ఇప్పటిదాకా కూడా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా అదేవిధంగా జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఇంకా కూడా నియోజకవర్గం చాలా విలీన ప్రాంతాలు, ఎప్పటికప్పుడు ఎక్స్టెంట్ అవుతా ఉన్న ఏరియాలన్నీ కూడా మనం అభివృద్ధి ఒక పక్కన చేస్తున్నప్పటికీ ఇంకా కూడా నిత్యం కూడా ఎక్స్టెన్షన్ అవుతున్నాయి. కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా రాబో రోజుల్లో వాటి మీద కూడా దృష్టి పెట్టి ఎంతవరకు వీలవుద్దో అంతవరకు కూడా అభివృద్ధి పనులు చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన పర్యావరణ పరిరక్షణ దినోత్సవం. గౌరవ
ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సమాజానికి ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు పార్టీ నాయకులందరూ కూడా వీలైనంత వరకు సైకిళ్ళు లేని ఏడల వీళ్ళకి మరీ ఇబ్బందికరంగా ఉంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అవన్నీ కూడా వాడడం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా మీకు అందరికి కూడా తెలుసు, పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇంధనం కొరతతో అన్ని దేశాలు కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నా దేశం నా బాధ్యత అనే నినాదాన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మనందరం కూడా ఈ పర్యావరణం మీద, ఇంధనం పొదుపు మీద కూడా మనందరం కూడా సైకిళ్ళు అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వాడుతున్నామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ఇన్ని మంచి పనులు చేస్తూ, ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ, ఇన్ని అభివృద్ధి పనులు మునుపెన్నడూ లేని విధంగా ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, స్థానిక కూటమి నాయకులకు, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని ప్రజలందరూ కూడా కోరు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.